డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వేవ్ ఆప్టిక్స్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో వేవ్ ఆప్టిక్స్లో అంటే యూనిట్ 1 వేవ్ ఆప్టిక్స్లో మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. సపరేట్గా చాప్టర్ వైజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఇంటర్ఫరెన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ కోహరెన్స్? కోహరెన్స్ అంటే ఏంటంటే, if the two or more waves have the same wavelength and constant phase difference are said to be in coherence. ఓకే, రెండు లేదా అంతకంటే ఎక్కువ వేవ్స్ సేమ్ వేవ్ లెంత్ మరియు ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటే సో దట్ ఈస్ కాల్డ్ కోహరెన్స్. సో ద వేవ్స్ ఆర్ said to be in coherence. Second question, what is interference? Interference is nothing but the combination of two or more waves to form the resultant wave in which the displacement is either reinforced or cancelled is called as interference. సో ఇంటర్ఫరెన్స్కి డెఫినేషన్ ఏంటంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ వేవ్స్ కంబైన్ అయిపోయి వాటి యొక్క యాంప్లిట్యూడ్స్ని అవి ఏం చేస్తాయంటే మాడిఫై చేసుకుంటాయి. సో ఇలా కూడా చెప్పచ్చు. సో మాడిఫికేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ ఆఫ్టర్ ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వేవ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫరెన్స్. సో ఇంటర్ఫరెన్స్కి మనకి డెఫినేషన్ ఎలా చెప్తామంటే, ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వేవ్స్ ఆర్ యూ కెన్ సే సూపర్ పొజిషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వేవ్స్ టు ఫార్మ్ ద రిజల్టెంట్ వేవ్ ఇన్ విచ్ రిజల్టెంట్ వేవ్ ఎలా ఉంటుందంటే ద డిస్ప్లేస్మెంట్ అనేది మాడిఫై అవుతుంది అనమాట. ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫరెన్స్. నెక్స్ట్ వాట్ ఈస్, సో దెర్ ఆర్ 2 టైప్స్ కదా, మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. What is constructive interference? If the waves adds their amplitudes or if the waves are in phase, అంటే వేవ్స్ ఇన్ ఫేజ్లో ఉన్నప్పుడు. ఓకే, ఎప్పుడు యాడ్ అవుతుంది యాంప్లిట్యూడ్స్ అంటే, ఎప్పుడు డిస్ప్లేస్మెంట్స్ యాడ్ అవుతాయంటే సో ఎప్పుడైతే అవి ఇన్ ఫేజ్లో ఉన్నప్పుడు అనమాట. ఇన్ ఫేజ్ అంటే ఏంటి, ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 or more waves is 0 degree ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 360 degrees, లేదంటే పాత్ డిఫరెన్స్. సో పాత్ డిఫరెన్స్ ఇలానే చెప్పచ్చు. సో పాత్ డిఫరెన్స్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ వేవ్ లెంత్. సో పాత్ డిఫరెన్స్ 0 అన్న ఉండాలి, లేదంటే మల్టిపుల్స్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా అన్న ఉండాలి. అప్పుడే మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఇఫ్ ద వేవ్స్ యాడ్ దేర్ యాంప్లిట్యూడ్స్, అడిషన్ జరిగితే యాంప్లిట్యూడ్స్లో వాటిని మనం ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఆర్ ఇఫ్ ద వేవ్స్ ఆర్ ఇన్ ఫేజ్, రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి, సేమ్ ఫేజ్ ఉంది, సేమ్ దర్ ఇస్ అ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ 360 degrees మల్టిపుల్స్గా ఉంది, లేదా 0 degree ఫేజ్ డిఫరెన్స్ ఉంది, లేదంటే పాత్ డిఫరెన్స్ 0 ఉంది, లేదంటే పాత్ డిఫరెన్స్ లాంబ్డా ఉంటే అప్పుడు మనకి ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వాట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే, దాని ఆపోజిట్గా ఏంటంటే, ఇఫ్ ద వేవ్స్ ఆర్ సబ్ట్రాక్ట్ దర్ యాంప్లిట్యూడ్స్ని అవి సబ్ట్రాక్ట్ చేసుకుంటాయి, లేదంటే డిస్ప్లేస్మెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాయి. ఆర్ ఇఫ్ ద వేవ్స్ ఆర్ ఇన్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. అవుట్ ఆఫ్ ఫేజ్ ఎప్పుడు అవుతుందంటే వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ 180 degrees ఉన్నప్పుడు అనమాట. లేదంటే వెన్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 or more వేవ్స్ ఈజ్ మల్టిపుల్స్ ఆఫ్, అంటే ఆడ్ మల్టిపుల్స్, యాక్చువల్లీ అవి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees అనమాట. అంటే π/2, 3π/2 అలా, సరే π/2 కాదు π. సో 180 degrees అంటే π అనమాట. ఓకే, ఆడ్ మల్టిపుల్స్ అవ్వాలన్నమాట, ఈవెన్ మల్టిపుల్స్ కాదు. అంటే π, 3π, 5π అట్లా. దాన్ని మనం దట్ ఈస్ వాట్ పాత్ డిఫరెన్స్లో కన్వర్ట్ చేసుకుంటే λ/2 అవుతుంది. అంటే λ/2 అంటే 180 degrees. సో λ/2, 3 λ/2, 5 λ/2 అలా. సో వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్? λ/2 మల్టిపుల్స్, ఆడ్ మల్టిపుల్స్ అయి ఉంటాయి, అప్పుడు అన్నీ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో వాట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ మీన్స్, ఇఫ్ ద వేవ్స్ సబ్ట్రాక్ట్ దర్ యాంప్లిట్యూడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఆర్ ద వేవ్స్ ఆర్ ఇన్ అవుట్ ఆఫ్ ఫేజ్ ఎగ్జాక్ట్లీ 180 degrees, దెన్ ద ఇంటర్ఫరెన్స్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్? సో ఇంటర్ఫరెన్స్ జరగడానికి కండిషన్స్ ఏంటంటే, లైట్ సోర్సెస్ అనేవి కోహరెంట్ అయి ఉండాలి, యాంప్లిట్యూడ్స్ అనేవి ఈక్వల్గా లేదంటే నియర్లీ ఈక్వల్గా ఉండాలి. సో యాంప్లిట్యూడ్ షుడ్ బి ఈక్వల్ ఆర్ నియర్లీ ఈక్వల్. ఓకే, సో ద సోర్స్ మస్ట్ బి స్మాల్. సో సోర్స్ అనేది, లైట్ సోర్స్ షుడ్ బి
స్మాల్, మరీ హై అంటే బిగ్ ఉండకూడదు, స్మాల్ ఉండాలి సోర్స్. దట్ ఈస్ పాయింట్ సోర్స్ అయినా పర్వాలేదు. సో నౌ ఇంటర్ఫియరింగ్ సోర్సెస్ మస్ట్ బి నియర్ ఎనఫ్. అంటే సోర్సెస్ అంటే డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి కదా, లైట్ సోర్సెస్, అవి దగ్గరలో ఉండాలి. సో నియర్ ఎనఫ్ అంటే ఏంటంటే దగ్గరలో ఉండాలన్నమాట. ఎక్కడో దూరంగా ఉంటే ఇంటర్ఫియరెన్స్ జరగదు. ఇంకో కండిషన్ ఏంటంటే సోర్స్ స్క్రీన్ అనేది లార్జ్ డిస్టెన్స్లో ఉండాలి. సో సోర్స్ దట్ ఈస్ మస్ట్ ఎమిట్ ద లైట్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ పోలరైజేషన్. సో లైట్ అనేది సేమ్ పోలరైజేషన్లో ఎమిట్ చేయాలి. అంటే పోలరైజేషన్ అంటే ఏంటి? సో యాజ్ యూ నో ద వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సేమ్ ప్లేన్లో వైబ్రేట్ అయ్యేటట్టు చేయాలన్నమాట. నెక్స్ట్ ద సోర్సెస్ మస్ట్ బి మోనోక్రోమాటిక్ ఉండాలి. మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ వేవ్ లెంత్ అనమాట. నెక్స్ట్ మనకి ఒకసారి రైట్ ద కండిషన్స్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అని ఇస్తారనమాట. రైట్ ద కండిషన్స్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఇన్ ఇంటర్ఫరెన్స్ బై థిన్ ఫిలిమ్స్లో ఇంటర్ఫరెన్స్కి కండిషన్ ఏంటంటే బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవ్వడానికి కండిషన్ ఏంటంటే 2 mu t cos r = 2n+1 λ/2. అదే డార్క్ ఫ్రింజ్కి అయితే 2 mu t cos r = n λ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ న్యూటన్స్ రింగ్స్. సో న్యూటన్స్ రింగ్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో న్యూటన్స్ రింగ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, సో వాట్ ఆర్ ద న్యూటన్స్ రింగ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఇన్ నాన్ యూనిఫామ్ థిక్నెస్ ఆఫ్ థిన్ ఫిలిం ఈజ్ కాల్డ్ యాజ్ న్యూటన్స్ రింగ్స్. సో న్యూటన్స్ రింగ్స్ అంటే ఏంటంటే ఇంటర్ఫరెన్స్ విచ్ ఇన్ నాన్ యూనిఫామ్ థిక్నెస్ ఆఫ్ థిన్ ఫిలిం, దట్ ఈస్ వాట్ న్యూటన్స్ రింగ్స్ అనమాట. సో ఈ న్యూటన్స్ రింగ్స్ అంటే ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేసి రాయాలంటే, సో కాన్సిక్యూటివ్ బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ నాన్ యూనిఫామ్ థిక్నెస్ ఆఫ్ థిన్ ఫిలిమ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూటన్స్ రింగ్స్ అని చెప్తా ఉంటారు. సో కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? సేమ్ అంటే సెంటర్ అనేది సేమ్ ఉంటుంది రెండింటికి. అంటే సెంటర్ ఈజ్ నాట్ చేంజెస్ ఫర్ ద సర్కిల్స్, దట్ ఈస్ కాల్డ్ కాన్సిక్యూటివ్ అంటాం అనమాట. సో కాన్సిక్యూటివ్ సర్కిల్స్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఫార్మ్డ్ డ్యూ టు ద నాన్ యూనిఫామ్ థిక్నెస్ ఆఫ్ థిన్ ఫిలిం ఈజ్ కాల్డ్ యాజ్ న్యూటన్స్ రింగ్స్ అనమాట. నెక్స్ట్ డ్రా ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఫర్ న్యూటన్స్ రింగ్స్ అంటే 2 మార్క్స్ ఇస్తే ఈ రకంగా మీరు డ్రా చేయొచ్చు. సో యాజ్ యూ నో దీస్ థింగ్స్. సో ఇది అవసరం లేదు మనకి. సో ఇది ఇక్కడ డ్రా చేస్తే చాలు మనకి. ఇందులో మనకి ప్లేన్ గ్లాస్ ప్లేట్ ఒకటి ఉంటుంది, ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, సోర్స్, 45 degrees ఇంక్లైన్ గ్లాస్ ప్లేట్, మైక్రోస్కోప్, ఇవి డ్రా చేస్తే సరిపోతుంది. వై ద సెంటర్ ఆఫ్ న్యూటన్స్ రింగ్ ఈజ్ డార్క్ అంటే మనకి న్యూటన్స్ రింగ్లో సెంటర్ స్పాట్ అనేది డార్క్ ఎందుకు ఉంటుంది అంటే, బికాస్ మనకి సెంటర్లో ఏం జరుగుతుందంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే లైట్ సెంటర్లో అంటే నార్మల్గా ఫాల్ అయితే సెంటర్లో ఏమవుతుందంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ జరగడం వల్ల అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 0 తీసుకుంటాం కాబట్టి 180 degrees ఫేజ్ షిఫ్ట్ జరిగితే అప్పుడు ఇన్కమింగ్ సిగ్నల్కి తర్వాత రిఫ్లెక్ట్ అనే సిగ్నల్ మధ్య వాట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ అంటే 180 degrees ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఈస్ 180 degrees మీన్స్ ద లైట్ సోర్సెస్ విల్ బి లైట్ వేవ్స్ విల్ బి ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటాయి కాబట్టి దే క్యాన్సల్ విత్ ఈచ్ అదర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ ఏమైతే మనకు అనేది కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ మనం ఏం పెట్టాలి? యాక్చువల్లీ డార్క్ అనేది అంటే బ్లాక్ కలర్ పెట్టేస్తాం. సో బ్లాక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి మనకి లైట్ క్యాన్సిల్ అయ్యి డార్క్ కానీ కనిపిస్తుంది అనమాట. సో ద సెంట్రల్ స్పాట్ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్ ఈజ్ డార్క్ వెన్ ద మీడియం బిట్వీన్ ద ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ప్లేన్ గ్లాస్ ప్లేట్ ఈజ్ రేరర్ దాన్ ద మీడియం ఆఫ్ ద లెన్స్ అండ్ గ్లాస్. ద సెంట్రల్ స్పాట్ ఈజ్ డార్క్ ఈజ్ బికాస్ ద ఫేజ్ యాంగిల్ ఆఫ్ 180 degrees, that is pi, is introduced between the rays reflected from the surfaces of the denser rare to rarer and rarer to denser medium. అంటే మనము డార్క్ సైడ్ అనేది బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉండడం వల్ల సో ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ప్లేన్ గ్లాస్ ప్లేట్ కాంటాక్ట్ అవుతాయో సో వెన్ ఎవర్ దీస్ విల్ బి కాంటాక్ట్ అట్ దట్ ప్లేస్ వాట్ హ్యాపెన్స్ ద లైట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ 180 degrees. సో వెనెవర్ మనకి ఎప్పుడైతే లైట్ హిట్ అయ్యి బ్యాక్ అవుతుందో అప్పుడు మనకి 180 degrees ఫేజ్ షిఫ్ట్ జరుగుతుంది అనమాట. సో ఈ ఫేజ్ షిఫ్ట్ వల్ల మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ఫేజ్లో అయిపోతాయి అనమాట. సో ఇన్కమింగ్ రే రిఫ్లెక్టెడ్ రే విల్ బీ ఇన్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ విచ్ విల్ టేక్స్ ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అండ్ హెన్స్ ద బ్యాక్గ్రౌండ్ విల్ బీ అపియర్స్. ఆ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది కాబట్టి రింగ్ అనేది కూడా
స్పాట్ అనేది డార్క్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, వై డస్ న్యూటన్స్ రింగ్స్ కన్సిస్ట్ ఆఫ్ కాన్సెంట్రిక్ రింగ్స్? ఎందుకు కాన్సెంట్రిక్ రింగ్స్ అని మీకు ఇప్పుడే చెప్పినాను. ద సర్కిల్ విత్ కామన్ సెంటర్ అంటే సర్కిల్స్కి ఏ సర్కిల్స్కి అయితే కామన్ సెంటర్ ఉంటుందో దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం అనమాట. సో ఇక్కడ రింగ్స్ కూడా ఎలా అంటే సెంట్రల్ స్పాట్ ఉంటుంది బ్లాక్ కలర్లో, దానికి అది స్పాట్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. సర్కిల్స్ విత్ కామన్ సెంటర్ అనేది సేమ్ ఉంటుంది, డార్క్ రింగ్ అనా బ్రైట్ రింగ్ అనా కానీ. సో అండ్ హ్యావ్ ద డిఫరెంట్ రేడియస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దేనికి రింగ్స్కి డిఫరెంట్ రేడియస్ ఉంటాయన్నమాట. సో కాబట్టి డ్యూ టు ద ఎయిర్ ఫిల్మ్ ఫార్మ్డ్ బై ద గ్లాస్ ప్లేట్ అండ్ ద plano convex lens of the large radius of curvature, the interference fringes are formed which are observed directly through the traveling microscope. The rings are concentric circles. అంటే మనకి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ రౌండ్గా ఉంటుంది కాబట్టి మనకి సర్కిల్స్ కూడా అంటే రింగ్స్ కూడా రౌండ్గా ఉంటాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ స్పేస్లో డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ జరగడం వల్ల సో అవి బ్రైట్గా డార్క్గా కనిపిస్తాయి మనకి. సో హియర్ మెన్షన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ డయామీటర్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్ ఇన్ ద న్యూటన్స్ రింగ్స్ అనేసి అనమాట. సో మనకి డయామీటర్కి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. బ్రైట్ రింగ్స్కి డయామీటర్ ఎలా ఉంటుంది, డార్క్ రింగ్కి డయామీటర్ ఎలా ఉంటుంది. సరే డెరివేషన్ ఒకసారి మనం చేసాం థియరీ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్లో. సో ఇందులో మనకి ఏంటంటే డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని చెప్పాము. డి ఈజ్ ఈక్వల్ టు √2 λr ఇంటూ √odd న్యాచురల్ నెంబర్ అని. తర్వాత ఇక్కడ డయామీటర్ ఆఫ్ డార్క్ రింగ్ అంటే √4 λr ఇంటూ న్యాచురల్ నెంబర్స్ అనేది ఆన్సర్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ డైఫ్రాక్షన్, యూనిట్ 1లోనే మనకి డైఫ్రాక్షన్లో కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ డైఫ్రాక్షన్? So bending of light around the corners of the obstacle is called as diffraction of light. So what are the differences between interference and diffraction? ఇది మీకు ఇంతకుముందు చెప్పాను నేను మీడియాలో. సో interference is due to the superposition of two different wave sources coming from the two different light sources. సో లైట్ వేవ్స్ అనేవి 2 different light sources నుంచి వచ్చేటువంటి ఆ 2 లైట్స్ కంబైన్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్యాటర్న్ ఇంటర్ఫరెన్స్ అంటాం. సో దట్ ఈస్ వాట్ సేమ్ సోర్స్ నుంచి వచ్చేటువంటి లైట్ సెకండరీ వేవ్లెట్స్గా ఆఫ్టర్ హీటింగ్ ద ఆబ్స్టేకల్ ద సెకండరీ వేవ్లెట్స్ విల్ కంబైన్, దట్ ఈస్ బికమ్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ఫ్రింజ్ విడ్త్ ఈజ్ జనరలీ కాన్స్టెంట్. ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగినటువంటి ఆ బ్రైట్ ఫ్రింజెస్ ఏవైతే ఉంటాయో సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమా అంటాం మనం జనరలీ. సో మ్యాక్సిమాకి డిఫరెంట్ ఇంటెన్సిటీస్ అనేవి ఉంటాయి. సో సెంట్రల్ మ్యాక్సిమాలో ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, సెకండరీ మ్యాక్సిమాస్లో తగ్గుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దర్ ఇస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ హ్యావ్ ద ఎగ్జాక్ట్లీ 0 ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట ఇంటర్ఫరెన్స్లో. అంటే ఎగ్జాక్ట్గా 0 క్యాన్సిల్ అయిపోతుంది లైట్, కానీ ఇక్కడ అలా కాదు. సో మినిమా అంటాం, అంటే ఇంటెన్సిటీ అనేది మినిమం అవుతుంది అనమాట. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఫ్రెస్నెల్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఇది కూడా మీకు చెప్పాను నేను ఇంతకుముందే. సో ఫ్రెస్నెల్ అంటే ఏంటంటే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ అనేది ఉంటుంది, ఇక్కడ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఉంటుంది ఫ్రాన్హోఫర్లో. సో ఇక్కడ సోర్సు స్క్రీన్ ఆర్ కెప్ట్ అట్ ఫైనైట్ డిస్టెన్సెస్. స్క్రీన్ సోర్స్ రెండు ఫైనైట్ డిస్టెన్స్. అంటే ఫైనైట్ అంటే ఏంటంటే సో వీ నో దట్ డిస్టెన్స్, మనకు డిస్టెన్స్ తెలుసు కాబట్టి దాన్ని ఫైనైట్ అంటాం. సో డిస్టెన్స్ తెలియకపోతే ఎక్కడి నుంచో లైట్ వస్తుంది, ఆ డిస్టెన్స్ తెలియదు అన్నప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫైనైట్ అంటాం అనమాట. సో ద సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ కెప్ట్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్సెస్. నెక్స్ట్ ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ లెన్సెస్. సో ఇది ఫైనైట్ కాబట్టి లెన్సెస్ అవసరం ఉండదు. ఇది ఇన్ఫైనైట్ కాబట్టి లెన్సెస్ అనేది ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో లెన్సెస్ ఆర్ నీడెడ్ హియర్. నెక్స్ట్ మెన్షన్ ద కండిషన్స్ టు గెట్ ద మ్యాక్సిమం, మినిమం అండ్ సెకండరీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ డ్యూ టు ద సింగిల్ స్లిట్ బై ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. సో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది, మినిమం ఇంటెన్సిటీ, సెకండరీ మ్యాక్సిమమ్స్ ఉంటాయి. సో వీటికి కండిషన్స్ ఏంటంటే ఆల్ఫా 0 అయి ఉండాలి మ్యాక్సిమం ఇంటెన్సిటీకి, సెంట్రల్ మ్యాక్సిమం అంటాం దాన్ని. అదే మ్యాక్సిమం ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటంటే I=R² A² అనేది సెంట్రల్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. అదే మినిమం ఇంటెన్సిటీ తీసుకుంటే కనుక ఆల్ఫా ఏమవ్వాలి, N π ఉండాలన్నమాట. ఆల్ఫా అంటే ఏంటంటే π
పై సైన్ టీటా బై ల్యాండా. సో పై క్యాన్సిల్ అయ్యి మనకి ఏమంటుందంటే ఈ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. ఇది కండిషన్ ఫర్ మినిమం ఇంటెన్సిటీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ సెకండరీ మ్యాక్సిమా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా ఉంటుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అయినప్పుడు ఆల్ఫా వాల్యూస్ ఏమవుతాయంటే అప్పుడు ±3π/2 ±5π/2 ±n π/2 సారీ 3π/2 5π/2 ±7π/2 ±9π/2 ±9π/2 11π/2 ఇలా ఆడ్ నెంబర్స్ అయితే కనుక మనకి సెకండరీ మ్యాక్సిమస్ వస్తాయన్నమాట. ఆల్ఫా 0 అయితే మ్యాక్సిమం ఇంటెన్సిటీ, ఆల్ఫా n/π అయితే మినిమం ఇంటెన్సిటీ, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ±3π/2 ±5/2 డాష్ అయితే మనకి సెకండరీ మ్యాక్సిమస్ వస్తాయన్నమాట. సో వాట్ ఈస్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్, ఇది చాలాసార్లు అడిగారు క్వశ్చన్. సో వాట్ ఈస్ డైఫ్రాక్షన్ అంటే డైఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్. వాట్ ఈస్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటే ద ప్లేట్ ఆఫ్ గ్లాస్ ఆర్ మెటల్ రూల్డ్ with a very close parallel lines producing a spectrum by diffraction interference is called as diffraction grating. So number of అంటే సింపుల్గా number of parallel lines which are equidistant is called as diffraction grating అని చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ పోలరైజేషన్. సో ఇది అంటే థర్డ్ చాప్టర్, ఇది యూనిట్ 1లో. సో పోలరైజేషన్లో కొన్ని చూద్దాం మనం. సో వాట్ ఈస్ పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటే సో హియర్ the vibration of particles are restricted into the single plane అనమాట, సింగిల్ డైరెక్షన్ అని చెప్పచ్చు, సింగిల్ ప్లేన్ అని చెప్పచ్చు. సో వాట్ ఈస్ పోలరైజేషన్ ఆఫ్ లైట్? పోలరైజ్డ్ లైట్ వేవ్ ఆర్ లైట్ వేవ్స్ ఇన్ విచ్ ద వైబ్రేషన్స్ అకర్ ఇన్ ఏ సింగిల్ ప్లేన్. ఓకే, ఆ ప్రాసెస్ ఏమంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అన్పోలరైజ్డ్ లైట్ ఇంటూ పోలరైజ్డ్ లైట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పోలరైజేషన్. సో సింపుల్గా పోలరైజేషన్ అంటే ఎలా చెప్తాం మనం? ఇఫ్ అన్పోలరైజ్డ్ లైట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ polarized light is called as polarization of light. So unpolarized light means what? So vibration of particles in all directions. So whereas restriction మనం ఏం చేస్తాం, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. సో రిస్ట్రిక్షన్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ ఏ సింగిల్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ as polarization of light. సో రైట్ ద టైప్స్ ఆఫ్ polarization of light. ఓకే, కొన్ని టైప్స్ ఉన్నాయి మనకి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, లైట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ రకంగా ఓరియంట్ అయితే దాని ప్రకారంగా మనం ఏం చెప్పవచ్చు అంటే త్రీ టైప్స్ అంటాం అనమాట. సో వాట్ ఆర్ దోస్ త్రీ టైప్స్ అంటే సో లీనియర్ పోలరైజేషన్, సర్క్యులర్ పోలరైజేషన్ అండ్ ఎలిప్టికల్ పోలరైజేషన్. ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ వైబ్రేట్స్ linear, that is in a particular plane is called as linear polarization. Circular అంటే ఏంటంటే if the particles vibrates in circular manner is called as a circular polarization. Elliptical polarization అంటే ఏంటంటే if the particles vibrate in electrical manner is called as electrical polarization. Next, what is double refraction? సో దీన్ని బైఫ్రింజెస్ కూడా అంటాం మనం. బైఫ్రింజెస్ అంటే ఏంటంటే if unpolarized light is enters into the any crystal, so it will be split into two rays అనమాట. ఆర్డినరీ రే, ఎక్స్ట్రాడినరీ రేగా స్ప్లిట్ అయితే దాన్ని డబుల్ రిఫ్రాక్షన్ అంటాం. సో ఇఫ్ ద అన్పోలరైజ్డ్ లైట్ పాసెస్ త్రూ ఏ crystal or any type of medium, there is anisotropic medium, is split into two rays. So this phenomenon is called as double refraction. అంటే ఆర్డినరీ రే, ఎక్స్ట్రాడినరీ రే అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు సపరేట్ అయిపోతాయి అనమాట. సో దీన్ని డబుల్ రిఫ్రాక్షన్ అంటాం. సో వాట్ ఈస్ నికోల్ ప్రిజమ్? So it is device which producing a plane polarized light consisting of two pieces of optically linear calcite cemented together with Canada balsam in the shape of prism. అంటే ప్రిజమ్ షేప్లో ఈ రకంగా ఇది ఒక ప్రిజం అనుకుంటే ఈ ప్రిజంలో మనకి ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఎ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద టూ ఆప్టికలీ క్లియర్ క్యాల్సైట్ సిమెంటెడ్. సో ఇవి రెండు ఏంటంటే సిమెంటెడ్ అంటే అటాచ్ చేసి ఉంటారు అనమాట. సో సిమెంటెడ్ టుగెదర్ విత్ డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వేవ్ ఆప్టిక్స్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో వేవ్ ఆప్టిక్స్లో అంటే యూనిట్ 1 వేవ్ ఆప్టిక్స్లో మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. సపరేట్గా చాప్టర్